ఈరోజు ఈ ఆరాధనలో చేరి స్తుతించుటకు ధ్యానించుటకు చేరిన మీ అందరికి కూడా మా రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. శుభాభివందనాలు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము శ్రమలలో కష్టాలలో ధైర్యముగా ఉండుము. శ్రమలలో కష్టాలలో ధైర్యముగా ఉండుము. ప్రతి మనిషి కూడా తన జీవితంలో శ్రమలను ఎదుర్కోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, సమస్యలను ఎదుర్కోవాలి. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా పెనవేసుకొని ఉంటాయి. అయితే భక్తుడైనటువంటి యోబు కూడా తాను మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నటువంటి యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి, చూడండి, యోబు మాట్లాడుతున్నాడు. యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. తాను పుట్టిన దినమును శపించెను. ఎంత బాధాకరమైనటువంటి మాట కదా ఇది. తాను పుట్టిన దినమును ఏం చేసుకుంటున్నాడు? శపించుకుంటూ ఉన్నాడు. చాలా మంది వారి కలిగినటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలలో నలిగిపోతున్నప్పుడు వారి జీవితాన్ని కూడా వాళ్ళు శపించుకుంటూ ఉంటారు. నేను ఎందుకు పుట్టినాను, నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను పుట్టకుండా ఉండింటే బాగుండు అని వారు కూడా వారు కలిగినటువంటి శ్రమను బట్టి వారి పుట్టుకను శపించుకుంటూ ఉంటారు. యోబు కూడా తన కలిగినటువంటి పరిస్థితులను తట్టుకోలేక, తన కలిగినటువంటి ఇబ్బందులను చూస్తూ దిగులు పడుతూ యోబు ఏమని చెప్పుకుంటున్నాడంటే, మొదలుపెట్టి మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. తన పుట్టిన దినాన్ని తానే శపించుకుంటున్నాడు. మనమైతే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాం, కానీ ఆయనైతే తన బర్త్డేని హ్యాపీగా ఎంచుకోవడం లేదు, శపించుకొనుచున్నాడు. శపించెను అని చూస్తున్నాం. సమస్యలు ఎదురుపోయినప్పుడు మనము కూడా కొట్టుమిట్టులాడిపోతుంటాం. నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు అని ప్రతి మనిషి కూడా కన్నీళ్ల చేత, దిగుల చేత, బాధల చేత కొట్టుమిట్టులాడిపోతూ బాధపడుతూ ఉన్న స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, చూడండి, యోబు ఏమని చెప్తాడంటే, భయమును వణుకును నాకు కలిగెను. నా జీవితంలో భయం కలుగుతుంది, నా జీవితంలో వణుకు కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించినాడు. దేవుడు ఎంతో గొప్ప మెరుగైన జీవితాన్ని నాకు అనుగ్రహించినాడు. అయితే ఒక్కసారిగా యోబు జీవితంలో శ్రమలు కలిగి ఉన్నాయి, శ్రమలు, కష్టాలు ఆవరించి ఉన్నాయి. యోబు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. యోబుకు కలిగిన సంతానం అంతా చనిపోయినారు. అతని పరిస్థితి ఒక్కసారి శ్రమల జీవితంలోనికి వెళ్ళిపోయింది. యోబు తాను అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు, అంటే నడినెత్తి వరకు కూడా కురుపులతో నిండిన వాడై బూడిదలో కూర్చున్నటువంటి స్థితిలోనికి యోబు వెళ్ళిపోయినాడు. అప్పుడు యోబుకి ఏం కలిగింది? భయము నాకు కలిగెను. భయము కలుగుతుంది, నాకు వణుకు పుడుతుంది. ఎందుకు వణుకు పుడుతుంది, ఎందుకు భయం కలుగుతుంది అంటే అతని జీవితంలో భయము చుట్టుకునింది. తన జీవితంలో తన పుట్టుకను అతను శపించుకుంటున్నాడు. నాకెందుకు ఇంత బాధ, నాకెందుకు ఇంత కష్టం అని చెప్పి దేవునితో చెప్పుకుంటున్నాడు. నాకు భయం కలుగుతుంది, నాకు వణుకు పుడుతుంది, అందువలన నా ఎముకలన్నీ కదిలిపోతున్నాయి, నా ఎముకలన్నీ కూడా కదిలేను అంటాడు. మనకు కూడా కదిలిపోతూ ఉంటాయి. సమస్యల చేత దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. యోబు లాంటి భక్తుడికి ఏం కలిగింది? భయము కలిగింది, వణుకు కలిగింది. నీకు నాకు భయము, వణుకు రావడం పెద్ద సమస్య ఏమి కాదు. యోబు ఎటువంటి వాడంటే దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనమును
అసహ్యించుకున్నటువంటి యోబు జీవితంలో కూడా భయము వణుకు పుడుతుంది. తన జీవితం మీద తనకు భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే యోబు పరిస్థితి దీనమైన పరిస్థితిలో ఉంది. ఈరోజు కూడా నువ్వు దీనమైన స్థితిలో యోబు వలె కొట్టుమిట్టులాడుతున్నప్పుడు నా జీవితంలో కూడా భయము వణుకు నాకు పుట్టుతుంది అని దిగులు పడుతూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యెషయా 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను విడువను ఎడబాయను, నిన్ను నేను విడువను ఎడబాయను. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో కూడా భయమును వణుకును కలిగి ఎముకలన్నీ కూడా కదిలిపోతున్న స్థితిలో నీ జీవితాన్ని, నీ పుట్టుకని శపించుకుంటున్న సహోదరుడా, సహోదరి, నా జీవితము, నా బ్రతుకు ఎందుకు అని ఎన్నో ఆటుపోటుల చేత, అలల చేత కొట్టబడుతున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని మాట నిన్ను ఆదరిస్తుంది. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. కానీ ధైర్యాన్ని కోల్పోతాం మనం. ఎంత ధైర్యవంతుడైనా కొన్నిసార్లు ధైర్యము కోల్పోతాం. ఎంత భక్తిపరుడైనా కొన్నిసార్లు వణుకు పుడుతుంది. జీవితాన్ని ఆలోచిస్తే, జీవిత పరిస్థితులను ఒక్కసారి తిరిగేస్తే నా పరిస్థితి కూడా ఏమి అని మన పరిస్థితి కూడా, మన జీవితం కూడా భయముతో నిండిపోతుంది. అందుకే మన కాలగతులన్నీ ఎవరి వశములో ఉన్నాయంటే దేవుని వశములో ఉన్నాయి. రేపు ఏమి సంభవించునో అది నీకు తెలియదు. నువ్వు రేపు ఏమి జరగాలో, నీ జీవితంలో ఏది జరగబోతుందో, ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు. అయితే జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మన జీవితంలో కూడా భయము వణుకు ఉంటే దేవుడు ఏం చెప్తాడంటే నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిబ్బరముతో ధైర్యముగా ఉండు. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు. 46వ కీర్తన చదువుకున్నట్లయితే ఎంత గొప్ప భరోసా ఇస్తున్నాడు చూడండి దేవుడు. దేవుని మాట ఒక మనిషిని బలపరుస్తుంది. దేవుని మాట ఒక మనిషిని ఎంతో గొప్ప స్థితిలోనికి తీసుకొని పోతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగజేస్తుంది అని మాటలు, దేవుని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ ధైర్యపరిచే మాటలు ఈరోజు మనతో చెప్తున్నాయి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన మనకు ఏమైనాడు? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్న దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో, కష్టకాలములో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు వణుకు పుట్టినప్పుడు, నీకు భయము కలిగినప్పుడు, నీ జీవితము గురించి నీకు చింత కలిగినప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కావున భూమి మార్పు నొందినను, భూమి ఒకవేళ మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినా కూడా నువ్వు భయపడద్దు. నీ కళ్ళ ఎదుటనే పర్వతములు మునిగిపోయినా, భూమి మార్పు నొందిన నీవు భయపడద్దు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనము భయపడకూడదు. భయం వస్తుంది కానీ భయపడద్దు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండని చెప్తున్న మాట, చెబుతున్న వ్యక్తి ఎవరు అంటే దేవుడు మనతో ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడు. నది సముద్రములో అలలు పొంగిన, పర్వతములు మునిగిపోయిన, అలలు నిన్ను ముంచి ఎత్తినా కూడా, సముద్రము అలలు ఘోషించినా కూడా నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు. నీ శ్రమలలో ధైర్యముగా ముందుకు పో అని దేవుని మాట సెలవిస్తుంది. దేవుడు మనకు ఆశ్రయమును ఏమైనాడు? దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, మనతో ఉండే దేవుడు ఆయన.
కావున భూమి కూడా మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదినను, మనము భయపడకుండా ఉండాలి. అందుకే భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన ఏవో ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన ఏవో ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన ఏవో ఉన్నాడు. భయపడద్దు నా కుమారుడా, నా కుమార్తె, దిగులు పడద్దు, చింతపడద్దు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ఇబ్బందులను దేవుడు వింటూ ఉన్నాడు. దేవుని దగ్గర మొరపెట్టు. అది ఎంత గొప్ప సమస్య అయినా కూడా, పర్వతములు మునిగిపోయినా, అలలు ముంచెత్తిన, అలల ఘోష పొంగి పొర్లినా కూడా నీవు భయపడద్దు, దిగులు పడద్దు అని దేవుని మాట చెప్తుంది. యోబు లాంటి భక్తుడు ఏమంటాడు? నాకు వణుకు పుడుతుంది, నాకు భయము పుడుతుంది, ఈ లోకాన్ని చూసినప్పుడు, నాకు కలిగిన శ్రమలను చూసినప్పుడు నేను దిగులు పడుతున్నాను అని యోబు చెప్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో ఎన్నో 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 సమస్యలు, ప్రతిరోజు ప్రతి దినము పోరాటముతో కూడినది. అందుకే ఈ పోరాటంలో, ఈ పరుగు ప్రయాణంలో మన జీవితము ముగించేంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. ఈ ప్రపంచము మనల్ని పరిగెత్తిస్తూ ఉంటుంది, కానీ ఈ ప్రపంచ పోరాటంలో మనం ఓడిపోకుండా ఉండాలంటే ఆయనను మనం ముందు పెట్టుకొని నడవాలి. దిగులు పడద్దు, భయపడద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుని మాట చెప్తుంది. 56వ కీర్తన 2-3 వచనాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు ఒకవేళ భయము కలిగితే నేను ఎవరిని ఆశ్రయిస్తా? నిన్ను మాత్రమే దేవా. భయం వస్తే, దిగులు వస్తే నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తా. యోబుని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, కానీ యోబు ఎవరిని ఆశ్రయించినాడు? దేవుని ఆశ్రయించినాడు. యోబు బూడిదలో కూర్చొని తన శరీరమునకు అయినటువంటి గాయములు గోపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రము దేవుని ఆశ్రయించడం మానలేదు. ఆయనను ఆశ్రయ దుర్గముగా ఎంచుకున్నాడు. నాకు భయము సంభవించు దినమున, యోబు ఏమన్నాడు? నాకు భయము పుడుతుంది, వణుకు పుడుతుంది, అయినా నేను నిన్ను ఆశ్రయించడం మాత్రం మానలేదు. భార్య ఏమనింది? నువ్వు దేవుడిని దూషించి మరణముక, దేవుని వదిలిపెట్టు. కానీ ఆయన దేవుని వదిలిపెట్టలే. భయములో, వణుకులో కూడా దేవుని ఆశ్రయముగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప ఆదరించే మాటలు చూడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. వాక్యాన్ని మనము కీర్తించాలి. పాటలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే నడిపిస్తాయి, పాటలు కూడా బ్రతికిస్తాయి. అందుకే వాక్యము చదవని వాళ్ళు పాట పాడండి. ఆ పాట ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, పాట మిమ్మల్ని ఓదార్స్తుంది. అలలు పైన నేను నడిచిన నాదు యేసయ్యా, నడిసంద్రములో నేను నడుస్తున్నాను. నా నావ కూలిపోకుండగా, నా నావ పడిపోకుండగా నా నావను ఆదరించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలలు నాపై పొంగి పొర్లినా కూడా, నా కుటుంబం మీదకి అలలు వచ్చిన, సమస్య వచ్చిన, భయము కలిగిన, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. మరొకసారి చూడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఎంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు?
నేను భయపడను, డోంట్ కేర్ అనాలా. మనం మన జీవితంలో ఏది వచ్చినా ఏమనాలా? డోంట్ కేర్. ఎందుకంటే నన్ను ఆదరించేది ఎవరు? దేవుడు. మనుషుల ఆదరణ, మనుషుల ప్రేమ ఈ రోజు ఉండేది రేపు ఉండదు, రేపు ఉండేది మరుక్షణం ఉండదు. కానీ ఆయన ప్రేమ ఎన్నడెన్నడు కూడా మారనటువంటి ప్రేమ. ఎవరి ప్రేమ అంటే యేసు ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది. నాకు భయము సంభవించు దినమా నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమీ చేయలేరు. సమస్యలు లేని మనుషులు ఎవరు ఎక్కడుంటారు చెప్పండి? సమస్యలు లేని మనుషులు ఉంటే ఒకవేళ ఎక్కడుంటారు? సమస్యలు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఒకవేళ ఉన్నారంటే ఎక్కడుంటారు? సమాధుల్లో ఉంటారు. ఎక్కడుంటారు? సమాధుల్లో సమస్య లేని మనిషి ఉంటాడు. సమాధుల్లో ఎవరుంటారు? బ్రతికిన వాళ్ళ, బ్రతకని వాళ్ళ? చనిపోయిన వాళ్ళు ఉంటారు. సమాధుల్లో మనుషులు కూడా ఉంటున్నారు ఇప్పుడు, కానీ కొద్దిసేపు ఉంటారు, సాయంత్రం వరకు ఉంటారు, ఇంటికి వస్తారు. ఎప్పుడు సమాధుల్లోనే నిద్రించే వారికి ఏముండదు? సమస్య ఉండదు. అంటే మనం బ్రతికున్నామంటే బ్రతికినన్ని రోజులు ఏముంటుంది? సమస్య ఖచ్చితంగా ఉంటుంది. సమస్యకు దేవుడు పరిష్కారాన్ని కూడా అందిస్తాడు. సమస్య లేని మనిషి ఎవరంటే సమాధిలో ఉంటాడు. సమస్య లేని మనిషి ఎవరంటే మరణించిన మనిషికి సమస్య ఉండదు. అందుకే దేవుని మాట ఏమంటే శరీరదారులు నన్నేమి చేయగలరు, నేను భయపడను, దిగులు పడను, జడియను, భయపడను. ఎందుకంటే ఆయన నన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 33వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. కీర్తనలు 33:21. నా ప్రాణము ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టుకొనిచుంది. ఎందుకు కనిపెట్టుకుంది? ఆయన ఆదరించేవాడు అని, ఆయన కనికరించేవాడు అని, ఆయన కోసము నా ప్రాణము కనిపెట్టుకొనిచున్నది. ఆయనే నాకు సహాయము. ఎవరు సహాయము? ఆయనే నాకు సహాయం. చెయ్యి అందించేవాడు ఆయనే. మునిగిపోతున్న మనలను పైకి లేపేవాడు ఆయన. చెదిరిపోతున్న మనలను చెదరనీయకుండా సమకూర్చేవాడు ఆయన. మనకు కేడమునై ఉన్నాడు ఆయన. మనకు సహాయము ఆయనే, మన కేడము ఆయనే. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. ఎవరి కొరకు కనిపెట్టాలి మనము? నీ కొరకే ప్రభువా. నిరంతరము నీ కోసమే మేము కనిపెట్టుకొనిచున్నాము. మమ్మల్ని ఆదరించడానికి రావయ్యా, మా కుటుంబంలోనికి నువ్వు రా ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. నిరంతరం ఆయన మనతో ఉండాలంటే మనం ఏం చేయాలా? నిరంతరం ఆయనను ప్రార్థన చేయడము మానకూడదు, ఆయన ధ్యానించడం మానకూడదు. దివారాత్రం మనం ధ్యానిస్తే మనం ఏమవుతామో? ధన్యులమవుతాం. అందుకే నువ్వు నాకు కేడమై ఉన్నావు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాం. నీ కృప మా మీద ఉండును గాక. నీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉండాలయ్యా. నీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభువా. ఆయన కృప ఎప్పుడు మన మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఆయనను వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. భయంలో కూడా మనం భయపడకూడదు. కానీ భయపడతాం మనం. మన ధైర్యం ఎవరు? దేవుడు. మనకంటే గొప్పవాడు మన ఎంబడి ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. అడవిలో పోయేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మన ఎంబడి ఉన్నారనుకో, ఎట్లుంటుంది? మనకి ధైర్యం ఉంటుంది కదా. మరి దేవుడే మనతో ఉంటే మనకు సెక్యూరిటీ ఎవరు? ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు. ప్రైమ్ మినిస్టర్లకి ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళకి ఉన్నటువంటి అధికారులు కూడా కొన్నిసార్లు ఆ సెక్యూరిటీని మర్చిపోతారు. ఆనాడు ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఉండేవాళ్ళే. ఇందిరాగాంధీకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంబడి ఉండేవాళ్ళే. ఏం చేసినారు? ఆయనని చంపేసినారు, కాల్చేసినారు. అందుకే దేవుడు మనకు సహాయకుడు. ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు.
నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు దేవుడు. కాబట్టి మనము శ్రమలలో భయపడకూడదు. శ్రమలలో కష్టాలలో మనము ధైర్యంగా ఉండాలి. నీ కృప మా మీద ఉండును గాక. కీర్తనలు 20వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనలు 20వ అధ్యాయము 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఏం చేస్తాడు? నువ్వు సప్లై చేస్తే ఆయన రిప్లై ఇస్తాడు. నువ్వు సప్లై చేస్తే ఆయన ఏం చేస్తాడు? రిప్లై ఇస్తాడు. ఏం చేయాలా? దేవునికి ప్రార్థన అనేది దేవుని దగ్గర పెట్టాలి. దానికి ఆయన ఏం చేస్తాడు? జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ మనవులు, నీ విజ్ఞాపనలు, నీ కష్టాలు, నీ శ్రమలు ఎవరి దగ్గర పెట్టాలా? నీ అర్జీ దేవుని దగ్గర పెట్టాలి. నీ సమస్య దేవుని దగ్గర పెట్టాలి. మాటి మాటికి నువ్వు గోజాడుతూ ఉంటే నీ శ్రమను, నీ కష్టాన్ని దేవుడు విని జవాబు అనుగ్రహిస్తాడు. మాటి మాటికి దేవుని ఏం చేయాలా? గోజాడి అడగాల. నీ బాధ, నీ కష్టము, నీ సమస్య నీ నుండి దూరం కావాలంటే దేవుని నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఎవరు నిన్ను ఉద్ధరించేది? మనుషులు కాదు నిన్ను ఉద్ధరించేది. మనం అనుకుంటే నేను ఉద్ధరిస్తే నువ్వు ఉండవు, నేను బ్రతికిస్తే నువ్వు బ్రతుకుతున్నావు, నేను పోషిస్తే నువ్వు బ్రతుకుతున్నావు, నేను లేకపోతే నువ్వు లేవు అంటావు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యము కూర్చుకోవు. నువ్వు ఆకాశ పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడవు. వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? ఖచ్చితంగా నిన్ను పోషిస్తాడు ఆయన. అందుకే ఆయన నీకు సమాధానం ఇచ్చి నిన్ను కాపాడి నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయన. నేను లేకపోతే నువ్వు లేవు పో అంట మనం. కానీ ఎవరు లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరిని చేయి పట్టుకోకపోయినా సమస్యల్లో నీ చేయి విడవకుండా నీ చేయి పట్టుకొని నడిపించేది ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. ఆమేన్ అనాల. ఎక్కడి నుండి? పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయము చేసేంత వరకు ఓపిక పట్టాలి. అది ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలో తెలియదు. కానీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. సమస్యకు పరిష్కారమే లేదు అని అనుకోకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. అందుకే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకునేటువంటి దేవుడు ఆయన. మరొకసారి యోబు గురించి ఆలోచిస్తే, యోబు తన జన్మను గురించి ఏం చేస్తున్నాడు? ఆయన శపించుకుంటున్నాడు. చూడండి, నేను ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాడు. అన్ని ఇచ్చినాడు దేవుడు, అన్ని ఒక్కసారి తీసేసినాడు. కానీ దేవుని మాత్రం ఆయన దూషించలే. నా తల్లి గర్భంలో నేను పుట్టకుండా ఉన్నా బాగుండు అని అనుకుంటున్నాడే, కానీ దేవుని ఏమాత్రం కూడా ఆయన శోధించలేదు. అంత భక్తుడైనటువంటి యోబుకి వణుకు పుడుతుంది, భవిష్యత్తును గురించిన వణుకు పుడుతుంది, దిగులు పుడుతుంది. మనకు కూడా భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఎన్నో ఉంటాయి. మనం అనుకునేటువంటి కొన్నిసార్లు జరగపోయినా కూడా నువ్వు దిగులు పడద్దు. ఖచ్చితంగా నీకు జరిగేటువంటి, నువ్వు అనుకునేది జరిగే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వరకు మనము ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించే దేవుడు. కీర్తనలు 63వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయము 7-8 వచనాలు. నీవు నాకు
సహాయకుడవై ఉంటివి. సహాయము చేసేవారు ఎవరు? మనుషులు అప్పుడప్పుడు సహాయం చేస్తారు. ఎప్పుడు అడిగినామనుకో సాయం చేస్తారా? ఒక్కసారి 2 సార్లు చేస్తారు, తర్వాత ఎవరు నీకు సహాయం చేయరు. అనుదినము ఎప్పుడు కూడా నువ్వు పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోయేంత వరకు ప్రతి క్షణము నీకు సహాయం చేసేది మాత్రం ఎవరు అంటే దేవుడు మాత్రమే. అనుదినము నీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచి, అనుదినము నీ మీద ప్రత్యేకమైన ధ్యాస ఉంచి నేను ఎప్పుడు కాపాడుతూ చేయి పట్టుకొని నడిపించే దేవుడు చెప్తున్నాడు, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును కాక నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున నేను శరణు అని నేను వస్తే ఆయన దగ్గరికి సహాయం చేయమని వచ్చిన ఏ మనిషిని కూడా ఆయన త్రోసివేయడు. ఈ జాతి వాడవా, ఆ జాతి వాడవా, ధనికుడవా, పేదవాడివా, దరిద్రుడివా, ఇవేమి చేయవు చూడడు ఆయన. ఆయన దగ్గరికి మాత్రం నువ్వు వస్తే నిన్ను ఏ రోజు కూడా ఆయన బయటికి త్రోసివేయడు. నా ఎదుకు వచ్చి వాణిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనటువంటి దేవుడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆయన ఎదుట ఉంచు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు నాకు సహాయకుడవి ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇది చాలా ముఖ్యమైన అంశం. నా ప్రాణము నిన్ను అంటి అంటి వెంబడిస్తుంది. నీతోనే ఉంది నా ప్రాణము, నీతోనే అంటుకొని నిన్ను వెంబడిస్తుంది నా ప్రాణం. నా ప్రాణమా యెహోవాను గురించి ఉత్సాహగానము చేయము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఈ ప్రాణము ఎప్పుడు కూడా దేవుని గురించి తపన కలిగి ఉండాలి. అది శ్రమల్లో కానీ, కష్టంలో కానీ, బాధల్లో కానీ, ఇరుకులో కానీ, సంతోషంలో కానీ నీ ప్రాణము ఎప్పుడు దేవుని మహిమపరిచేటువంటి ప్రాణంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. ఆ ప్రాణం ఇచ్చే దేవుడే నిన్ను నెమ్మది కలగజేసే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఆయన. కష్టకాలంలో, శ్రమంలో ధైర్యం కలిగి ఆయన శరణు జొచ్చిన వారికి ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. నీ కుడి చేయి నన్ను ఏం చేస్తుంది? ఆదరణ కలగజేస్తుంది. ఆయన కుడి చేతి క్రింద మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లా ఉండాలా? మనము దీన మనసు కలిగి ప్రార్థన చేయాలి. దీన మనసు ఎప్పుడు వస్తుంది? ఆయనను పోలిన వారికి, ఆయన పిల్లలకు దీన మనసు వస్తుంది. గర్విష్ఠులుగా, అహంకారులుగా, దుర్భాషలాడేవారుగా ఎప్పుడైతామో ఆయన పిల్లలు కాని వారికి దుర్భాషలు వస్తాయి. ఆయన పిల్లలైన వారు దీన మనసు కలిగి ఆయన చేతుల క్రింద అణిగి మెనిగి ఉంటారు, ఆశీర్వాదాలు పొందుతారు. మరొకసారి చదవమా అదే మాట. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహ ధ్వని చేయుదును. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది, నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుంది. ఆదరించే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడు. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగితే, ఎవరైతే కృంగిపోతామో వాళ్ళు ఏమవుతారంట? ధైర్యవంతులు అంటుందా? శ్రమ దినమున నువ్వు కృంగిపోకుండా ఉండాలంటే ఎవరి దగ్గరికి రావాలా? బలవంతుని దగ్గరకా, బలహీనుని దగ్గరకా? నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు
నీకంటే బలహీనుని దగ్గరికి నువ్వు పోతే నీకు ఆదరణ కలగదు. మనం మనుషులకు చెప్తుంటాం కదా, నాకు ఎంత బలం ఉందో తెలుసా, నాకెంత బలగం ఉందో తెలుసా, నా సైన్యం ఎంతో తెలుసా, నా ప్రాపర్టీ ఎంతో తెలుసా అని చెప్తుంటాం. అందరికంటే ప్రాపర్టీ ఉన్నవాడు, అందరికంటే బలం ఉన్నవాడు ఎవరు? మన దేవుడే. ఆయన శరణు చొచ్చాలి, మనం ఆయనను వేడుకోవాలి. ఆయన శరణు చొచ్చి నేను ఉన్నాను, ఆయన శరణు చొచ్చితే ఆయన మనల్ని కాపాడుతాడు. అందుకే శ్రమ దినమున, సామెతలు 24:10, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వేమైతావు? చేతగాని వాడవవుతావు. నువ్వు చేతగాని వాడవు కాకుండా ఉండాలంటే నీ శ్రమను పోగొట్టే వాని దగ్గరికి నువ్వు పోవాలి. ఎవరి దగ్గర పోవాలా? నీ శ్రమను పోగొట్టే వాని దగ్గరికి పోవాలా. శ్రమను పోగొట్టేది ఎవరు? శ్రమను పోగొట్టేది ఎవరు? మనుషులా? దేవుడే. నీ కష్టాన్ని పోగొట్టేది, నీ శ్రమను పోగొట్టేది, నీ ప్రార్థనకు జవాబిచ్చేది ఆయన. ఆయన ఎవరయ్యా అంటే ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆయన దగ్గరికి పోవాలా. కృంగిపోకూడదు మనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా, శ్రమ దినమున, కష్ట దినమున ధైర్యంగా ఉండాలా. చేత కాని వాళ్ళం అయిపోతాం కృంగిపోతే. చేత కాని వాళ్ళము కాకుండా ఉండాలంటే బలమిచ్చే దేవుని ఆధారంగా ఎంచుకోవాలి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటే ఆయన నుండే మనకు సహాయం రావాలా. స్పాన్సర్ ఎవరు మనకి? దేవుడే మన స్పాన్సర్. శ్రమంలో సహాయం చేసేవాడు, బాధల్లో సహాయం చేసేవాడు, కష్టాల్లో సహాయం చేసేవాడు, నీ రోగముల నుండి నీకు విముక్తి కలుగజేసేవాడు ఎవరు అంటే ఆయన. ఆయన వైపు మనం చూడాలి. అందుకే శ్రమంలో కుంగిపోకుండా ధైర్యముగా ఉండాలంటే ఆయనను మనము ధ్యానించాలి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక అధైర్యంగా ఉండండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించాలా. ధైర్యము వహించాలంటే చేతనైన వాని దగ్గర పోవాలా, చేతగాని వాని దగ్గర పోవాలా? మనకు బలపరిచే దేవుని దగ్గర పోవాలి. మనం ఇప్పుడు చదువుతాం కదా, సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతగాని వాడవగుదువు. మనం బలవంతులము కావాలంటే, మన బలహీనత పోవాలంటే దేవుని దగ్గరికి పోవాలి. అందుకే ఆయన అంటాడు బలపరిచే దేవుడు. కాగా మీరు బలహీనులు. దేంట్లో? శ్రమల్లో బలహీనత, కష్టాల్లో బలహీనత, సమస్యల్లో బలహీనత. మీరు ఏ విషయంలోనైనా బలహీనులు కాక ధైర్యంగా ఉండండి. అది ఏ సమస్య కానీ. మనం కీర్తనలో చదువుతుంది కదా, సముద్రము పొంగి పొర్లినా కూడా, పర్వతములు మునిగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు నీ దేవుడే. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు ఆయన. నిన్ను సృష్టించిన ఆయన నువ్వు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండాలని ఏ రోజు కోరుకోడు. ఎప్పుడు బలవంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటావో అప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుంది. ఆ కార్యము నెరవేర్చబడేంత వరకు నువ్వు ధైర్యంగా ఉండాలా, భయపడకుండా ఉండాలా. లోకములో వచ్చే శ్రమలను చూసి భయపడద్దు. లోకములో వచ్చే ఇబ్బందులను చూసి భయపడద్దు. నీ కుటుంబంలో వచ్చే సమస్యలను చూసి భయపడద్దు. నీ భార్య ద్వారా వచ్చే సమస్యను చూసి భయపడద్దు. నీ భర్త ద్వారా వచ్చే సమస్యలు చూసి భయపడద్దు. నీ పిల్లల ద్వారా వచ్చే సమస్యలు చూసి భయపడద్దు.
నీ కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే సమస్యలు చూసి భయపడద్దు. లోకమంతా నిన్ను ఇబ్బంది పెట్టిన లోకము నుండి వచ్చే సమస్యల నుంచి నువ్వు భయపడద్దు. ఎందుకంటే నేను ధైర్యపరిచేవాడు నీ వెంట ఉన్నాడు. దిగులు పడకుండా ధైర్యంగా ఉండు. అప్పుడు నీ కార్యం ఏమైతుంది? సఫలమవుతుంది. నీవైతే మాటి మాటికి గోజాడి దేవుని అడగాల. ప్రార్థన చేయడంలో ఎప్పుడు వెనుకాడకూడదు. ప్రతి కన్నీరును కాచే ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు. ప్రతి దానికి ఆయన సమాధానం ఇస్తాడు. ఆ నమ్మకాన్ని కలిగి ముందుకు పోవాలి. 27వ అధ్యాయం కీర్తనలు 14వ వచనం. కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. ఎవరి హృదయాన్ని? నీవే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? నిబ్బరం చేసుకోవాలా. ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని ఎవరు తెచ్చుకోవాలా ధైర్యం? నీకు నీవే ధైర్యం తెచ్చుకోవాలా. ఎవరి ద్వారా ధైర్యం తెచ్చుకోవాలా? కుటుంబంలో ఎవరు ధైర్యం ఇయ్యరు. బంధువుల్లో ఎవరు ధైర్యం ఇయ్యరు. స్నేహితులు ఎవరు ధైర్యం ఇయ్యరు. నీ ధైర్యమే నీకు రావాలా. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? నీ దేవుడు నీకు ఇయ్యాలా. ధైర్యము తెచ్చుకొనుము. నీ హృదయాన్ని కలవరపడకుండా నిబ్బరముగా ఉంచుకో. హృదయము కలవరపడనీయద్దు. ధైర్యంగా ఉండు. నీ సమస్య ఏదైనా కూడా ఆయన తీరుస్తాడు. నీ కష్టాలను కృంగిపోవద్దు. నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో దిగులు పడకుండా ముందు కొనసాగు. ఎందుకంటే నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు కునుకడు, నిద్రపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా. అప్పుడప్పుడు నిన్ను వదిలిపెడతా అంటాడు ఆయన. ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన? నీ బంధువులు నిన్ను వదిలిపెట్టినా, నీ కుటుంబమే నిన్ను వదిలిపెట్టినా ఆయన నిన్ను ఎన్నడూ ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా. ఏమాత్రం అంటే క్షణిక మాత్రం కూడా నిన్ను మర్చిపోడు ఆయన. ఒక్క క్షణం కూడా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు, దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చినాడు అని అనుకోవద్దు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడవను, ఎడబాయను అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయనే. ఆయన మహానుభావుడు. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. ఆయనే చెప్పినప్పుడు మనకెందుకు దిగులు? చెప్పిన వాడు ఏ రోజు కూడా మాట తప్పేవాడు కాదు. మనుషులైతే మాట తప్పిపోతారు, కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా చెప్తున్న ఈ మాట ఎన్నడూ కూడా మాట తప్పే మాట కాదు. ఎందుకంటే ఈ మాట చెప్పినది ఎవరంటే లోక రక్షకుడు చెప్తాడు ఈ మాట. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ వాక్యం ద్వారా మనకు చెప్తుంది. నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు. కాబట్టి ప్రభు నీకు ఏమన్నాడు? సహాయుడు. నేను భయపడను. నాకేమి చేయగలడు? నరమాత్రుడు. ఆఫ్టర్ ఈ మనిషి ఏం చేస్తాడు మనకి? ఈ లోకం ఏం చేస్తుంది మనల్ని? ఒకవేళ అనుకుంటే ఈ లోకం నుండి వేరు చేస్తుంది, కానీ దేవుని నుండి మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. అని ధైర్యము గలవారమై చెప్పేవాళ్ళుగా మనం ఉన్నాం. ఎందుకంటే చెప్పిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. నమ్మకం లేనివాడు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్తుండేది ఎవరు? నమ్మకము కలిగిన వాడా, నమ్మకము లేని వాడా? నమ్మకము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నేనేమాత్రము నిన్ను విడవను, ఎన్నడూ నిన్ను నేను ఎడబాయనని ఆయనే చెప్తున్నాడు.
ఆయనే ఆయన, ఆయనే వాక్యమై ఉన్న ఆయన. నువ్వు ఎప్పుడు వాక్యం చదివినా నీతోనే ఉండే ఆయన. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యము నిన్ను బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. 4వ అధ్యాయం ఏప్రిల్కు రాసిన పత్రిక 16వ వచనం. కనుక మనము కనికరింపబడి, సమయోచితము అంటే మంచి సందర్భం, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో రా, దేవుని యొద్దకు రా. దేవుని కృపాసనము యొద్దకు వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ఎట్లా ప్రార్థన చేయాలా? ధైర్యముతో ప్రార్థన చేయాలి. ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. చాలా మంది సమస్యలకి భయపడిపోయి ఈ లోకంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు. సమస్యలకి ఏ రోజు కూడా భయపడొద్దు. అది ఎంత గొప్ప సమస్య అయినా కూడా ఈ లోకంలో ఉండి జయించాలి. జయించే దేవుడు మన పక్షాన ఉండగా ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టము నిన్ను ఏ రోజు కూడా దూరము చేయదు. అందుకే ఏమంటుందంటే, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప మనకు పొందాలి, రావాలి అన్నట్టుగా ధైర్యముతో మనము దేవుని సన్నిధికి రావాలి. ఆయన కృపాసనము యొద్దకు వచ్చి, ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే సమాధానం మనకు వస్తుంది. మన హృదయానికి నెమ్మది కలుగుతుంది, మన మనసుకు శాంతి కలుగుతుంది. శాంతి సమాధానమును అనుగ్రహించే దేవుడు నిరంతరం మనకు తోడుగా ఉండి మన మాటను వింటాడు. మన సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. 60వ కీర్తన 11-12 వచనాలు చదువుకుందాం. మనుషుల సహాయము, దేవుని సహాయం ఉండగా నీకు మనుషుల సహాయం అవసరమే లేదు. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఎవరినంట? శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. సమస్య చూడండి, ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు. శ్రమ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. బాధలు ఎక్కడి నుండి వస్తావో తెలియదు. ఎక్కడి నుండన్నా జయించుకోవచ్చు. కానీ ఒక సామెత ఉంది, కంటిలోని నలుసు, కాలులోని ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ అంటారు. అంటే సామెత అది. అంటే కంట్ల నలుసు, కాలులో ముళ్ళు, ఇంట్లో పోరు ఎట్టుందంట, ఇంత అంత అని కాదు. అది ఎంత చేసినా పోదు. అది పోవాలంటే ఎవరు పోగొట్టాలా? ఆయనే పోగొట్టాలా. ఎవరైనా సర్వశక్తిమంతుడైన దేవుడు. మనుషులు ఎవరు పోగొట్టలేదు. కానీ అవంతటికి అవే వచ్చినాయి. యేసు ప్రభువుని చూసి ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు ఏం పనయ్యా? మమ్మల్ని శోధించుటకు నువ్వు వచ్చినావా అని అడుగుతున్నాయి. మమ్మల్ని శ్రమ పెట్టుటకు వచ్చినావా? మేము హాయిగా ఉన్నాం కదా. అవన్నీ ఎక్కడిపోయినా ఏం కోరుకున్నాయి? పందులను కోరుకొని పందులలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈరోజు ఈ దినాల్లో కష్టము, సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, అది ఏ రకంగా ఏ విధంగా మనుషులను శ్రమ పెట్టొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు, కష్టము పెట్టొచ్చు. కానీ శ్రమల్లో, బాధల్లో దిగులు పడకుండా ధైర్యంగా ఉండు అని దేవుడు ఈ మాట ద్వారా చెప్తున్నాడు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యము. మనందరికీ శత్రువు ఎవరు? ప్రపంచంలో నీకు నాకు శత్రువు ఉన్నాడంటే ఒక్కడే ఒక్కడు. వాడెవడు? అపవాది. మనమంటాం నా ప్రపంచంలో నా శత్రువు వీడే, ప్రపంచంలో నా శత్రువు ఎవరైనా అంటే ఈమెనే అంటాం. ఈమె కాదు, ఆయన కాదు. ఎవరు నీ శత్రువు? అపవాది కాదు. అపవాదిని జయించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అందుకే అపవాదిని జయించాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన శక్తితో అపవాదిని జయించాలా. ప్రార్థన ద్వారా ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఎంత కష్టమైనా
నీ నుండి దూరం చేస్తాడు దేవుడు. అందుకే ప్రార్థనను నిరంతరము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా దేవునికి పని పెట్టాలి. మనం మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. గొప్ప కార్యము, సూర్య కార్యం అంటే పెద్ద కార్యం మేము చూస్తాము, మేము జయిస్తాము. ఎవరి ద్వారా? మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా. దేవుడే జయాన్ని ఇయ్యాలా, దేవుడే మనకు ఏం చేయాలా? కిరీటాన్ని పెట్టాలా. మనుషుల సహాయము వ్యర్థం. రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను దగ్గర ఉండుట మనకది మేలు. రాజులను, మనుషులను, బంధువులను కాదు, దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర ఉంటే మనకు మేలు. అందుకే మా శత్రువులను అనగదొక్కువాడవు ఎవరు? ఆయనే. శత్రువులను అనగదొక్కేవాడు, బాధలను అనగదొక్కేవాడు, సమస్యలను అనగదొక్కేవాడు, ఇబ్బందులను అనగదొక్కేవాడు. నీ జీవితంలో ఏ కష్టమున్నా ఆ కష్టాన్ని అనగదొక్కేవాడు ఎవడంటే ఆయనే. కాబట్టి సమస్యనంతా కూడా ఆయన దగ్గర పెట్టి ప్రార్థన చేయాలా. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తే ఆయన మనకి ఏమిస్తాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 121 కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ? కొండల అటు ఇటువైపు కాదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి వస్తుంది సహాయము? అక్కడి నుండే. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను ఎవరైనా సృజించాడు. నిన్ను, మీ నాన్నని, మీ అమ్మను, ప్రకృతిని, రాజులను, రణధీరులను అందరినీ కలగజేసిన దేవుని నుండి నీకు సహాయం వచ్చును. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. ఆయన నీ పాదము ఎక్కడ పోయినా కూడా త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు, నీకు సహాయము చేసేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ మీద కృప చూపే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, నీవు దేవుని ఆశ్రయిస్తే నిన్ను కాపాడువాడు ఎవరు? యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి పక్క ఎవరుంటారు? ఇటు చూసినా, నువ్వు కుడి పక్క చూసినా, ఎడమ పక్క చూసినా, సమస్య వచ్చినప్పుడు కుడి పక్క, ఎడమ పక్క, పైన చూసి ఎవరు లేరు అని మనం దిగులు పడుతుంటామేమో. కానీ ఏ సమస్యలోనైనా నీ కుడి పక్క, ఎడమ పక్క, నీ చుట్టూ నిన్ను ఆవరించి ఉండేది ఎవరు? దేవుడే. దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఎవరు తోడున్నారు? వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి పక్కల యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను, పగలు నీకు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, రాత్రి నీకు ఎండల దెబ్బ తగలదు. ఏ అపాయమును రాకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును ఎవరు కాపాడేది? ఏ అపాయము రాకుండా, నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఏ అపాయము రాకుండా, ఏ కష్టాల్లోనైనా నీకు సహాయము చేసేది ఎవరు అంటే దేవుడు. యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని, ఇప్పటి నుండి, ఇది మొదలుకొని, ఈ క్షణము నుండి యెహోవా నిన్ను, ఇది మొదలుకొని ఆ. నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఇది మొదలుకొని నువ్వు కష్టాల్లో, బాధలు, సమస్యలు, దిగుల్లో
ఏ ఇబ్బందుల్లో బాధపడుచున్నా నీ కుడి పక్క ఎడమ పక్కల ఆయన ఉండి ఇది మొదలుకొని నీ రాకపోకలో నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు అనుక్షణము నిన్ను కాపాడుతున్న దేవుడు నిరంతరము నిన్ను కాపాడి ప్రతి విషయంలో నిన్ను ఆదరించి నీ కుటుంబానికి మేలు దయచేసి నీ కుటుంబంలో ఉండే ఏ సమస్య అయినా ఏ దిగులైనా ఏ ఇబ్బంది అయినా నువ్వు ఎంత సమస్యల్లో కొట్టుబెట్టులాడుతున్నా నువ్వు ధైర్యంగా ఉండి దేవుని దగ్గర నీ ప్రార్థన ఉంచితే నీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చి నీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా దీవించి ఆశీర్వదించాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా బాధల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో దిగుల్లో ఉన్నట్టయితే నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో అని కుమిలిపోతున్నట్టయితే ఈ వాక్యము దీవించి నీ సమస్యలో నుండి నిన్ను పైకి తీసి ఆదరించి ఇశ్రాయేలీలను కాపాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.